హాయ్ అండి అందరికీ. పనామా కాలువ అనేది సముద్ర మార్గంలోనే ఒక విప్లవం అని చెప్పాలి. అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ మానవ నిర్మితమైన ఒక జలమార్గం. అసలు ఈ కాలువ గొప్పతనం ఇక్కడున్న లాకింగ్ సిస్టమ్ ఉపయోగించి నిర్మించడం అనగా నీటి మట్టాన్ని పెంచడం మరియు తగ్గించడం లాంటి అసాధారణమైన సాంకేతిక నైపుణ్యం ఈ మార్గానికి కలదు. ఈ కాలువ నిర్మాణం సముద్ర మట్టానికి 85 అడుగుల ఎత్తులో ఉన్నందున అడ్డుగా ఉన్న కొండను తవ్వి సమాంతరంగా ఉంచేందుకు ఒక కృత్రిమ సరస్సును ఏర్పాటు చేశారు. సరస్సును నిర్మించినప్పటికీ నౌకలను ముందుకు తీసుకువెళ్లడం కష్టతరంగా మారింది. దీని వలన లాకింగ్ సిస్టమ్ మొదలైంది. ఈ లాకింగ్ సిస్టమ్ పనితీరు ఏంటంటే, పసిఫిక్ ఓషన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద నౌకలను ఒక గది లాంటి ఛాంబర్ లో వేసి లాక్ చేసి నీటి మట్టాన్ని పెంచి ఓడను పైకి లేపుతారు. ఇలా 3 సార్లు చేసి కృత్రిమంగా నిర్మించిన సరస్సులోకి పంపి అట్లాంటిక్ ఓషన్ లో చేరవేస్తారు. ప్రపంచంలోని సముద్ర వాణిజ్య రవాణా దాదాపు చాలా వరకు ఈ కాలువ ద్వారానే జరుగుతుంది. ఈ కాలువ నిర్మించక ముందు న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వంటి పశ్చిమ తీరాల ద్వారా ప్రయాణించడానికి దాదాపు 22,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఈ కాలువ ద్వారా ప్రయాణం దాదాపు సగం కంటే అనగా 9,500 కిలోమీటర్ల ప్రయాణం తగ్గిపోయింది. దీని వలన చాలా వరకు చమురు ఆదాయం చేయడమే కాకుండా ప్రయాణ సమయం కూడా బాగా తగ్గిపోయింది. ఈ కాలువ నిర్మాణం మొట్టమొదటిగా ఫ్రాన్స్ దేశం చేపట్టినప్పటికీ ఇక్కడున్న ఇంజనీరింగ్ లోపాలు మరియు దోమల బారిన పడి 5,000 మంది చనిపోవడంతో అమెరికా బాధ్యతను చేపట్టింది. 1914లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి 1914 నుండి 1999 వరకు ఈ ప్రాజెక్ట్ అమెరికా చేతిలో ఉండగా తర్వాత పూర్తిగా పనామా దేశానికి అప్పగించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 ఓడరేవులను కలుపుతూ వాణిజ్యపరంగా 6% వాటాను కలిగి ఉంది. ఈ కాలువ ద్వారా ప్రతి సంవత్సరం 13,000 నుండి 14,000 నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇది పనామా దేశానికి ప్రధాన ఆదాయంగా రూపుదిద్దుకుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.